తెలంగాణ గొంతుక పైన కుట్ర, బీఆర్ఎస్ ను ఖతం చేసే ప్లాన్, మోడీతో చేతులు కలిపిన రేవంత్ బట్టి, బీజేపీ కాంగ్రెస్ పన్నాగం ఇదే. సో ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలికే సాక్ష్యం కేటీఆర్, హామీల వాయిదాకు కాంగ్రెస్ కుట్రలు చేస్తా ఉందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం కోసము ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయ్యిందని చెప్పేసి నిన్న కేటీఆర్ ఆ ప్రెస్ మీట్లో, అంటే ప్రెస్ మీట్ కాదు, నిన్న వాళ్ళ సమీక్షలో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి. ఇక వచ్చే నెలలో నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఒక వార్త రాశారు. పార్లమెంట్ ఎన్నికల పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అంటే ఈ నెల ఇవాళ ఈ క్రతువు అయిపోతుంది, అయోధ్య క్రతువు. సో ఈ వారం రోజులు ఈ మూడ్లో ఉంటారు మొత్తం పబ్లిక్. వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. ఇక మొత్తము మెజారిటీ హిందువులు మొత్తం మోడీకి ఓటు గుద్దాలి, ఇదే బీజేపీల ప్లాను. అదేవిధంగా ఆ ప్లాన్ తగ్గట్టుగానే వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో గుడి కూడా పూర్తి అయిపోలేదట నిర్మాణం అయోధ్యది. కానీ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే మరి మన బీజేపీలు చేసేదే రాజకీయం కోసం కాబట్టి ఆ విధంగా రాజకీయాలు చేస్తున్నారు దాని మీద. మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో రసాభాస పొట్టు కొట్టుకున్నారట నిన్న. మల్కాజ్గిరి పార్లమెంటు ఈ సమీక్ష సమావేశంలో బీజేపీలు పొట్టు కొట్టుకున్నారు ఒకరినొకరు. సో దానికి సంబంధించినటువంటి వార్త 3వ పేజీలో ఉంది, చూడవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బెదిరింపు కాల్ వచ్చిందంట, అది కూడా చూడండి. మేడారం జాతరకు 105 కోట్లు రిలీజ్ చేసిరంట నిన్న. మరి మన అక్కగారు సీతక్క గారేమో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 200 కోట్లు ఇరి 300 కోట్లు ఇరి అని మాట్లాడింది. ఇప్పుడు ఆమె మంత్రిగా ఉన్నది, అదే జిల్లాకి మంత్రిగా ఉన్నది, కానీ ఆమె మాత్రం 105 కోట్లే రిలీజ్ చేసుకుంది.